తెలుగుదేశం కౌన్సిలర్లతో తనకు మంచి అనుబంధం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జేసీ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడున్న కౌన్సిలర్లు తనకు జీవితంలో వెతికినా దొరకరని తెలిపారు. కౌన్సిలర్ల వల్లే 2 తెలుగు రాష్ట్రాల్లో తనకు మంచి పేరు వచ్చిందన్నారు. మున్సిపల్ స్టాఫ్ ను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. నేను మా పిల్లల శాస్త్రీయ చెప్తున్నా ఇలాంటి కౌన్సిల్ చిక్కరు నాకు ఈ 2 రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు. మీ వల్లే నాకు ఈరోజు పేరు ఉంది. మీరందరూ బాధపడద్దండి. మీకున్న పేరు ఎవరికి ఉండదు. డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి, కానీ ఇలాంటి కౌన్సిలర్ ఎవరికి చిక్కరు. ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభపడే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు. రాత్రి తెలుగుదేశం కౌన్సిలర్లతో తనకు మంచి అనుబంధం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జేసీ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడున్న కౌన్సిలర్లు తనకు జీవితంలో వెతికినా దొరకరని తెలిపారు. కౌన్సిలర్ల వల్లే 2 తెలుగు రాష్ట్రాల్లో తనకు మంచి పేరు వచ్చిందన్నారు. మున్సిపల్ స్టాఫ్ ను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఓవర్ టు యు. వరలక్ష్మి, ఇవాళ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించి సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించిన పరిధిలోని ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల తర్వాత సమావేశంలోనే ఆయన ఒకంత ఆవేదనకు గురయ్యారు. కౌన్సిల్ సమావేశం ఇవాళ ఇంత బాగా జరుగుతున్నాయి, ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షతను ఉంది అంటే అదంతా కూడా మీ చలవ వల్లనే అని చెప్పేసి ఆయన కంటితడ పెట్టుకున్నారు. ప్రధానంగా అభివృద్ధి విషయంలో కానీ తనకు అండగా నిలబడ్డారు. మరి రాష్ట్రంలో కూడా అనేక చోట్ల తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తాడిపత్రిలో ఇంత టైట్ ఫైట్ లో కూడా తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా అండగా నిలబడ్డారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీని మున్సిపల్ చైర్మన్ గా కూడా గెలిపించారు. అదే సందర్భంలోనే ఒడిగిదొడుగులు ఉన్న సమయంలోనే ఆఖరకు డబ్బులకి లొంగిపోయే సమయంలో మీరందరూ కూడా తనకు అండగా నిలబడి ఈ కౌన్సిల్ ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిలబెట్టారు. మరి ఈ జన్మలో మీ రుణాన్ని తీర్చుకోలేను అని చెప్పేసి ఆయన కంటతడి పెడుతూ కౌన్సిలర్లతో చెప్పారు. కౌన్సిలర్లు కూడా మాకంటే మీరే మాకు ఎక్కువ సహాయం చేశారని చెప్పి కూడా ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ కౌన్సిల్లో దాదాపుగా 18 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. దీంట్లో ఒక సిపిఐ కూడా ఒక కౌన్సిలర్ ఉన్నారు. అయితే అటువైపున కూడా వైసీపీకి సంబంధించి 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆ సమయంలో కౌన్సిల్ ఎంపిక సమయంలో కూడా చాలా ఈ టీడీపీ కౌన్సిలర్లు ఎవరే కూడా ఒక పక్కకు పోకోకుండా ఈయనకు జేసీ ప్రభాకర్ రెడ్డికి చైర్మన్ అయ్యే విధంగా ఆయనకు అప్పుడు బాగా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో కానీ ఆయనకు అండగా నిలబడుతూ కూడా వచ్చారు. కౌన్సిల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కౌన్సిలర్లుగా వాళ్ళందరూ కూడా ఆయనకి ఓకే చేస్తూ కూడా వచ్చారు. మరి ఇలాంటి కౌన్సిలింగ్ తాను భవిష్యత్తులో చూడలేనని కౌన్సిలర్లు అందరూ కూడా తనకు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కొంత కంటతడి పెట్టుకోవడం జరిగింది. వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.